బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమికి అమరావతి కూడా ఒక కారణంగా ఆయన పేర్కొన్నారు. ఓ ఇంటర్వ్యూలో గత ఎన్నికల్లో వైసీపీ ఓటమికి కారణాలను విశ్లేషించారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా రాజధాని విషయంలో తమ పార్టీ పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడిన జోగి రమేష్ ఈ విషయంపై తమ పార్టీ అధినేతతోనూ చర్చిస్తామని అన్నారు. గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని ప్రాంతాలకు అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతోనే 3 రాజధానులను తీసుకువచ్చారని చెప్పారు. కానీ అది రాష్ట్ర ప్రజలకు నచ్చలేదని అన్నారు. వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమికి అమరావతి కూడా ఒక కారణంగా ఆయన పేర్కొన్నారు. ఓ ఇంటర్వ్యూలో గత ఎన్నికల్లో వైసీపీ ఓటమికి కారణాలను విశ్లేషించారు. ప్రజా అభిప్రాయానికి అనుగుణంగా రాజధాని విషయంలో తమ పార్టీ ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడిన జోగి రమేష్ ఈ విషయంపై తమ పార్టీ అధినేతతో చర్చిస్తామని అన్నారు. గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతోనే 3 రాజధానులను తీసుకువచ్చారని చెప్పారు. కానీ అది రాష్ట్ర ప్రజలకు నచ్చలేదని అన్నారు. హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి వేధింపులకు గురి చేశారు. ఈ మేరకు ఆమె బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోజు అర్ధరాత్రి ఫోన్లు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోయారు. నాతో పాటు నా తండ్రి కె కేశవరావు అంతు చూస్తానంటూ బెదిరించడంతో పాటు అసభ్యకరమైన పదజాలంతో బూతులు తిడుతున్నారని ఆమె కంప్లైంట్లో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బోరుబండాలో చనిపోయిన సర్దార్కి సంబంధించిన వ్యక్తులమని అగాంతకులు చెప్తున్నారని మేయర్ అన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి వేధింపులకు గురి చేశారు. ఈ మేరకు ఆమె బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోజు అర్ధరాత్రి ఫోన్లు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోయారు. నాతో పాటు నా తండ్రి కె కేశవరావు అంతు చూస్తానంటూ బెదిరించడంతో పాటు అసభ్యకరమైన పదజాలంతో బూతులు తిడుతున్నారని ఆమె కంప్లైంట్లో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బోరుబండలో చనిపోయిన సర్దార్కి సంబంధించిన వ్యక్తులమని అగాంతకులు చెప్తున్నారని మేయర్ అన్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, విజయ, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మికి వచ్చిన బెదిరింపు ఫోన్ కాల్స్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని నంబర్ నుంచి వాయిస్ కాల్స్ వచ్చాయి. ఆ వ్యక్తి అసభ్యకరంగా మాట్లాడినట్లు తెలుస్తుంది. దీనికి తోడు ఆమె తండ్రిని కూడా హత్య చేస్తానంటూ వాయిస్ మెసేజ్లు పంపాడు. ఆ కాల్స్ చేసిన వ్యక్తికి తనను ఇటీవల బోర్మలో ఆత్మహత్య చేసుకున్న సర్దార్కు చెందినవాడని అతను చెప్పడం జరిగిందని ఆ వాయిస్ మెసేజ్లు ఉందని చెప్పడం జరుగుతుంది. అయితే అసభ్య పదజాలంతో మేయర్ను తీవ్రంగా మానసికంగా వేధించడం, రాజకీయ నాయకురాలిపై ఇటువంటి బెదిరింపులు రావడం నగర ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. పిఆర్ఓ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి ఈ బెదిరింపు వ్యవహారాన్ని మేయర్ పిఆర్ఓ పోలీసులకు తెలియజేయడం జరిగింది. వెంటనే బంజారాహిల్స్ పోలీసులు స్పందించి కేసు నమోదు చేయడం కూడా జరిగింది.
బెదిరింపు కాల్స్ వచ్చిన నేపథ్యంలో మేయర్ భద్రతపై కూడా ఆ ప్రభుత్వం పరిశీలన ప్రారంభించింది. ఫోన్ నంబర్ ఆధారంగా దర్యాప్తుతో పాటు బెదిరింపులకు పాల్పడ్డ వ్యక్తి ఆచూకీ కోసం కూడా పోలీసులు తమదైన శైలిలో గాలింపు చర్యలు చేపట్టారు. కాల్ వచ్చిన నంబర్ ఆధారంగా అతను ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడని పై క్లూస్ సేకరిస్తున్నారు. ఇప్పటికే టెక్నికల్ టీం కూడా అతని లొకేషన్ కూడా ట్రేస్ చేసినందుకు ప్రయత్నాలు కూడా ముమ్మరం చేసిందని చెప్పొచ్చు. భద్రతా కట్టుదిట్టం చేసే అవకాశాలు ఈ ఘటనతో మేయర్ భద్రత మరింత కట్టుదిట్టం చేసే అవకాశం ఉందని అధికారులు కూడా భావిస్తున్నారు. రాజకీయ నేతలపై ఇటువంటి బెదిరింపులు ఆగిపోవాలంటే దుండగులను కఠినంగా శిక్షించాలని అవసరం ఉందని పోలీసులు కూడా త్వరగా నిందితుని పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటారని మేయర్ అంజర్ కూడా ఆశిస్తున్నారు. విజయ, ఇప్పుడు అనుమానం వ్యక్తం చేస్తున్నారు కదా, ఇంకెవరిపైన అనుమానం వ్యక్తం చేసే అవకాశం ఉందా? మీ విశ్లేషణ ఏంటి? అంటే బోరబండ ప్రాంతానికి చెందిన వ్యక్తులు చాలా మంది అక్కడ రౌడీ షీటర్స్ కూడా ఉండటం జరిగింది అని పోలీసులలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ రౌడీ షీటర్లలో పాటు మొన్న ఆ బెదిరింపు కాల్స్ కూడా పాల్పడ్డ వాళ్ళు ఆయన సంబంధించిన వ్యక్తులా, లేకపోతే రాజకీయ పరంగా ఏమైనా మేయర్ ను బెదిరించి ఆమెను ఇబ్బందికి గురి చేయడాలని చూస్తున్నారా అని చెప్పే కోణంలో కూడా పోలీసులు తమ దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం అయితే మేయర్ కు థ్రెట్ ఉన్నదని పోలీసులు బాగా భావిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే భద్రత పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి. విజయ, థ్యాంక్ యూ బాసిత్. అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ను పోలీసులు మూడో రోజు విచారించనున్నారు. రెవెన్యూ మైనింగ్ అధికారుల సమక్షంలో విచారణ చేపట్టనున్నారు. కాకానిని డీఎస్పీ శ్రీనివాస్ ఇప్పటికే చాలా ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తుంది. A1, A2, A3లతో పాటు సంబంధాలపై పోలీసులు ప్రశ్నించారు. అయితే కొన్ని ప్రశ్నలకు కాకాని సమాధానం చెప్పకపోవడంతో ఇంకా పోలీస్ కస్టడీలోనే ఉన్నారు. అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకానిని గోవర్ధన్ పోలీసులు మూడో రోజు విచారించనున్నారు. రెవెన్యూ మైనింగ్ అధికారుల సమక్షంలో విచారణ చేపట్టనున్నారు. కాకానిని డీఎస్పీ శ్రీనివాస్ ఇప్పటికే చాలా ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తుంది. A1, A2, A3లతో సంబంధాలపై పోలీసులు ప్రశ్నించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, నెల్లూరు జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గత 2 రోజుల నుంచి అంటే 3 రోజులు పోలీస్ కస్టడీ కోరారు. అలాగే కోర్టు అనుమతులతో ఇప్పటికే 3 రోజులు పోలీస్ కస్టడీ అనుమతితోనే కాకాని విచారిస్తున్నారు. నెల్లూరు జిల్లాలోని కృష్ణాపట్నం పోలీస్ స్టేషన్ లో కాకాని విచారిస్తున్నారు. ఇది 3వ రోజు, చివరి రోజు. అంటే కాకాని తొలి రోజు కొన్ని సాంకేతిక కారణాల చేత తక్కువగా అంటే 4 గంటలు మాత్రం విచారించారు. 2వ రోజు అంటే నిన్న సుమారు 10 గంటల మేర విచారించారు. ఈ రోజు కూడా పూర్తి స్థాయిలో 10 గంటల వరకు విచారించే అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు కాకాని పోలీస్ కస్టడీలోనే ఉండనున్నారు. ఇప్పటికే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ అధికారిగా ఉన్న డిఎస్పీ, నెల్లూరు రూరల్ డిఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు సుమారు 40 ప్రశ్నలకు పైనే రోజుకి కాకానికి సంధిస్తున్నట్టు మనకు కొంత సమాచారం తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కాకానిని ప్రధానంగా ఈ అక్రమ మైనింగ్ కేసులో సుమారు 61,000 మెట్రిక్ టన్నుల క్వాడ్జీ ఎలా దోపిడీ చేశారు, అలాగే ట్రాన్సాక్షన్స్ ముఖ్యంగా నగదు బదిలీలు ఏ విధంగా జరిగాయి, అలాగే ముఖ్యంగా ఈ కేసులో A1 నుంచి A3 వరకు కాకానికి వారికి సంబంధం ఏంటి, ఇలా అనేక ప్రశ్నలు కూడా సంధిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ప్రశ్నలన్నీ కూడా ఇటు రెవెన్యూ అధికారుల సమక్షంలో అలాగే కాకాని
గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన లాయర్ల సమక్షంలోనే పోలీసులు ప్రశ్నలు సంధిస్తున్నారు. అలాగే ఏదైతే న్యాయస్థానం కొన్ని కండిషన్స్ పెట్టుంది, కాకానిని అంటే ఒత్తిడి చేయొద్దు, నేరుగా కూడా మామూలుగా విచారించాలి, అలాగే వాళ్ళ సంబంధించిన లాయర్ ముందే విచారించాలని చెప్పిన నేపథ్యంలో కాకానిని ఫోర్స్ చేయకుండా పోలీసులు తమ ప్రశ్నలు అయితే సంధిస్తున్నారు. ఈ ప్రశ్నలకి కాకాని ఎటువంటి సమాధానం చెప్పారు? పోలీసులు అడిగిన 40 ప్రశ్నలు, అంటే ఒక రోజులో 40 ప్రశ్నలు, మొత్తం సుమారుగా 70 నుంచి 90 ప్రశ్నల వరకు ముందుగానే రెడీ చేసుకున్నారు. దీంట్లో ప్రధానంగా నగదు లావాదేవీలు కావచ్చు, లేదంటే ఈ అక్రమ క్వాడ్జీ ఎక్కడి నుంచి ఎక్కడికి పంపించారు, మరి ఎంతమంది దీంట్లో ఉన్నారు అనేక అంశాలతో కూడిన ప్రశ్నలు అయితే సంధిస్తున్నవే. కాకాని చాలా వరకు తనకు గుర్తు లేదు, తెలియదు అని చెప్తున్నారని కొంత సమాచారం ఉంది. కానీ పోలీసులు దీనికి సంబంధించి ఎక్కడా కూడా బయట దీనికి సమాచారం మీద కానీ ఎక్కడ కూడా బయట సమాచారం పొక్కనీయడం లేదు. ప్రధానంగా కూడా పోలీసులు కొంత అధికార పార్టీకి చెందిన డైరెక్షన్ లో నడుస్తున్నట్టు కొంత తెలుస్తుంది. దీంట్లో ప్రధాన ఉద్దేశం, ప్రధాన కారణం కాకాని గోవర్ధన్ రెడ్డికి ఈ కేసులో సుమారుగా మొదట 3 ఉన్నారు, తర్వాత 11 మంది, ప్రస్తుతం 20 మంది వరకు ఉన్నారు. కానీ నిన్న కాకాని గోవర్ధన్ రెడ్డి కేసులో 3 బెయిల్ పై వచ్చారు. ఈ 3 కూడా A6 కావచ్చు, A7 కావచ్చు, అంటే కరుణాకర్ రెడ్డి అనే ఒక వ్యక్తి, అలాగే వేమిరెడ్డి అరవింద్ రెడ్డి అనే మరో వ్యక్తి, మస్తాన్ అనే ఒక వ్యక్తి. ఈ 3 కూడా హైకోర్టుకు వెళ్ళడం, హైకోర్టులో అక్కడ బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఈ 3కి కూడా ఒకే సెక్షన్ ఉన్నాయి. కాకానికి సంబంధించిన SC/ST కేసు కావచ్చు, లేదంటే ఎక్స్పోజ్యూస్ కలిగి ఉన్న కేసు కావచ్చు, అలాగే అక్రమ మైనింగ్ కావచ్చు. సో వాళ్ళ 3కి బెయిల్ వచ్చిన నేపథ్యంలో కాకాని సానుభూతులు కావచ్చు, లేదంటే వాళ్ళ లీగల్ సెల్ కావచ్చు, కొంత ధైర్యం వచ్చిందని చెప్పొచ్చు. కాకాని కూడా తొందరలో బెయిల్ పిటిషన్ ఇప్పటికే దాన్ని మూవ్ చేస్తున్నారు. కాబట్టి ఈ 3 రోజుల పోలీస్ కస్టడీలో కాకాని ఎటువంటి సమాచారం అందించారు, దానికి సంబంధించి పోలీసులు తమకు రావాల్సిన ప్రశ్నలకి ఆన్సర్లు రాబట్టారా లేదంటే ఈ రోజు కస్టడీ అయిపోతుంది కాబట్టి నేరుగా మరొకసారి వైద్య పరీక్ష సాయంకాలం 6 గంటల పైన కాకాని నేరుగా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం కూడా జైలుకు తరలిస్తారు. సో ఈ 3 రోజుల్లో చెప్పండి. ఈ కేసు రాష్ట్రంలో అక్రమ మైనింగ్ నియంత్రణకి అసలు ఎలాంటి మార్పులు తీసుకురావచ్చు అంటారు? వాస్తవానికి చూసుకుంటే అక్రమ మైనింగ్ జరిగింది అని చెప్పి గతంలో అక్రమ మైనింగ్ మీద మేము ఉక్కుపాదం మోపుతాం అంటే ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ కావచ్చు ఈ ప్రాంతాల్లో పర్యటించారు. సుమారు 10,000 కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ జరిగింది. రెడ్ బుక్ లో అన్ని పేర్లు కూడా రాసున్నాయి. తాము అధికారంలోకి వస్తే అక్రమ మైనింగ్ ని అడ్డుకుంటాం, మొత్తం కూడా అందరినీ కక్కిస్తామని చెప్పి ప్రగల్భాలు పలికిన మాట అయితే వాస్తవం. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికి కనీసం అనేక మందికి మైన్లకైతే 100 కోట్ల నుంచి 400 కోట్ల ఇట్లా పెనాల్టీ విధించారు. కానీ ₹1 కూడా ఎక్కడ పెనాల్టీల్ని వసూలు చేసిన పరిస్థితి లేదు. అలాగే ముఖ్యంగా ఏదైతే గత ప్రభుత్వం అక్రమ మైనింగ్ అని చెప్పిందని ప్రస్తుతం కూడా అదే రీతిలో అంతకు మించి 2.0 తరహాలో అక్రమ మైనింగ్ అయితే కంటిన్యూగా జరుగుతూనే ఉంది. ఎందుకంటే ఈ క్వాడ్జ్ అనేది ఒక మేజర్ మినరల్స్ కింద ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మేజర్ మినరల్స్ అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతుల ద్వారానే దీనంతా కూడా ఎక్స్పోర్ట్ చేయవలసి ఉంటుంది. కానీ ఇక్కడ ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వం ఒక్క మైన్ కానీ లేదంటే ఒక ఎక్స్పోర్ట్ కంపెనీ కానీ అనుమతులు లేవు. ఈ క్రమంలోనే ఒక కంపెనీ ఫినిక్వాడ్జ్ అనే ఒక కంపెనీ గుత్తాధిపత్యంగా ఎక్స్పోర్ట్ చేస్తున్న క్రమం, అదే క్రమంలో కూడా ఈ అక్రమాలకి నిలయంగా మారిపోయిన సైదాపురం మండలం, మరీ ముఖ్యంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రపంచంలో ఎక్కడా లేని క్వాలిటీ విరివిగా లభించే దీనికి అంతర్జాతీయ మార్కెట్ లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఒకవైపు సోలార్ కావచ్చు, ఒకవైపు చిప్స్ కావచ్చు, ఇలా అనేక రకాలుగా ఉపయోగపడుతున్న తరుణంలో యథేచ్ఛగా తరలిస్తున్నారు. ఎక్కడా కూడా ఆగడం లేదు. కానీ కొందరు జోబుల్లోకి డబ్బులు పోతుంది. నిన్న జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పారు కాగ్ నివేదికల్లో GST కూడా 3,300 కోట్లు ఏప్రిల్ వసూలు కావాల్సింది 20.24% తక్కువ వసూలు అయిందని. దీంట్లో కొంత మైనింగ్ భాగం కూడా ఉంది. ఎందుకంటే మైనింగ్ కి ఒక టన్నుకి సుమారుగా 300 నుంచి 700 కడతారు. అంటే క్వాడ్జీ, పల్స్పర్, గ్రానైట్ సపరేట్ గా ఉంటాయి. సో ఈ లాయల్టీలు ఎక్కడా కూడా ప్రభుత్వానికి వసూలు కావటం లేదు. ప్రైవేటు వ్యక్తులే సొంతంగా తామే మైనింగ్ చేస్తున్నారు. నేరుగా కూడా ఇతర దేశాలకు తరలిస్తున్న క్రమంలో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం నెలకు సుమారు 700 నుంచి 900 కోట్ల రూపాయల ప్రభుత్వానికి రావాల్సి ఉంటుంది. ఇదంతా కూడా అధికారిక లెక్కల ప్రకారమే. ఇది ఎక్కడ కూడా మనం లెక్కలు లేకుండా చెప్పడం లేదు. సో ఈ లెక్కల్లో ప్రతి నెల వసూలయ్యే డబ్బులంతా ఎటుపోతున్నాయి, ఎవరు జబ్బులు పోతున్నాయి అనేది ప్రశ్నార్థకంగా మారిపోయింది. ముఖ్యంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మైనింగ్ అయితే యథేచ్ఛగా కొనసాగుతుంది. ఎక్కడా కూడా ఆగడం లేదు. ఇటీవలే మాజీ మంత్రి అనిల్ వచ్చిన తర్వాత అక్రమ మైన్లు కొన్ని ఆగినప్పటికీ మొత్తం మైనింగ్ ని చంపేసిన పరిస్థితి ఉంది ఇక్కడ అధికార కూటమి ప్రభుత్వం. ఎందుకంటే మొత్తం 80 నుంచి 200 మైన్లు ఉండే పరిస్థితులు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం కేవలం 30 మైన్లు నడుస్తున్నాయి. ఆ 30 మైన్లు కూడా కూటమి ప్రభుత్వానికి చెందిన ఒక కీలక నేత కబంధ హస్తాల్లో చిక్కున్నాయి. వాళ్ళంతా కూడా
వాళ్ళకే ఇవ్వాలి, మైనింగ్ ఎవరైనా చేసినా వాళ్ళే కొనాలి, వాళ్ళే పంపించాలన్న రీతిలో అక్రమ మైనింగ్ కొనసాగిస్తున్నారు. బయట వ్యక్తులు ఇక్కడికి వెళ్లే పరిస్థితి లేదు, అంతా కూడా వాళ్ళ సీసీ కెమెరాల నిఘాలో ఉంచుతున్నారు. అలాగే మరీ ముఖ్యంగా రౌడీలు బయట నుంచి వ్యక్తులను పెట్టినారు. వీళ్ళకి రెవెన్యూ అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు కొమ్ము కాస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ మరో కీలక అంశం ఇటు వెంకటగిరి నియోజకవర్గంలో ఉంటుంది. ఇదంతా కూడా వెంకటగిరి నియోజకవర్గం 2 భాగాలుగా చీలింది. 3 మండలాలు తిరుపతి జిల్లా ఉంటాయి, 3 మండలాలు నెల్లూరు జిల్లా ఉంటాయి. నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఒక కీలక వ్యక్తి, రాజకీయ నేతకి, అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన వ్యక్తికి, అలాగే వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించిన ప్రజాప్రతినిధికి వీళ్ళిద్దరికీ మధ్యలో కొంత పొసగడం లేదు. ఈ మధ్యనే కొంత రాయి చేసుకున్నట్టున్నారు. కానీ ఇప్పుడు కొత్త అంశం, తెర మీదకి వచ్చిన అంశం ఏంటంటే 1 టన్నుకు 3,000 నుంచి 4,000 రూపాయలు అక్రమంగా వాళ్ళకి కట్టాలంటే ఇది కప్పం, అంటే ఇది కేవలం ఒక వసూలు చేస్తున్న రౌడీ మామూలు లాగా. సో 1 టన్నుకి 3,000 నుంచి 4,000 కడితే వాళ్ళు పర్మిషన్ చెప్తే వాళ్ళే కొనుక్కుంటే బయటకు వెళ్లే పరిస్థితి. సో మొత్తం మీద తాము వస్తే మొత్తం సెటరేట్ చేస్తామన్న చంద్రబాబు నాయుడు మాటలు కావచ్చు, లోకేష్ మాటలు కావచ్చు, ఇవన్నీ కూడా గాలికి వెళ్ళిపోయాయని చెప్పొచ్చు. మొత్తంగా ఇటు ఇసుక కావచ్చు, సిలికా కావచ్చు, క్వార్ట్జ్ కావచ్చు, ఇక్కడ మినరల్స్ సహసిద్ధంగా లభించే కొన్ని వందల వేల కోట్ల రూపాయల మినరల్స్ అంతా కూడా ప్రైవేటు వ్యక్తులు దోచుకుంటున్నారు. వీటిలో ప్రభుత్వం భాగస్వామ్యం ఎంత, లేదంటే ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యం ఎంత తేలాల్సి ఉంది. కానీ ప్రజల్లో ఇప్పటికే దీని మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. సుమారు 10,000 మంది ఈ మైనింగ్ మీద బ్రతికే అంతా కూడా రోడ్డును పడే పరిస్థితి ఉంది. అలాగే మైనింగ్ యజమానులు కూడా ప్రతి నెలా కూడా మెయింటెనెన్స్ ఖర్చులు లక్షల రూపాయలు అయితే ఆ మెయింటెనెన్స్ ఖర్చులు కడుతున్నారు, ప్రభుత్వానికి డబ్బులు కడుతున్నారు. కానీ ఎక్కడా కూడా వాళ్ళు మైనింగ్ చేయలేని పరిస్థితి. సో మొత్తం మీద ఈ మైనింగ్ వెంటిలేటర్ మీద ఉంది. కొన్ని రోజులు ఇదే విధంగా కొనసాగితే అనేక మంది మైనింగ్ యజమానులు తమ ఉనికిని కోల్పోయే పరిస్థితి ఉంది. సుమారు శతాబ్దాలుగా, దశాబ్దాలుగా కొనసాగుతున్న మైనింగ్ అయితే ప్రస్తుతం అక్రమ మైనింగ్ మాత్రం ఎక్కడ ఆగడం లేదు. కొన్ని వందల వేల కోట్ల రూపాయలు కొందరు జోబుల్లోకి పోయి వెళ్లే పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ సాగర్. ఆస్తమాతో బాధపడుతున్న రోగులకు బత్తిన సోదరులు ఏటా ఉచితంగా సరఫరా చేసే చేప ప్రసాదం పంపిణీకి హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. 8-9 తేదీల్లో జరిగే పంపిణీకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం పగడ్బందీగా చర్యలు తీసుకుంది. మూర్గశిర కార్తీ సందర్భంగా బత్తిన కుటుంబ సభ్యులు ఏటా చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. ఈసారి పంపిణీ కార్యక్రమాన్ని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా పంపిణీ ప్రారంభించనున్నారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైంది. కొత్తగా 3కి చోటు దక్కనుంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ప్రమాణ స్వీకారం జరగనుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం బీసీల నుంచి శ్రీహరి ముదిరాజ్, ఎస్సీల నుంచి వివేక్, ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్లకు చోటు లభించనుంది. శాసనసభ ఉపసభాపతిగా రామచంద్ర నాయకును ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. విస్తరణలో సామాజిక న్యాయాన్ని పరిగణలోకి తీసుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. కాగా మంత్రివర్గ విస్తరణలో సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్లు మొదటి నుంచి వినిపించినా ప్రస్తుతానికి ఎస్సీ, బీసీలకు మాత్రమే అవకాశం ఇవ్వాలని అధిష్టానం చెప్పినట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. సాల్మన్. విజయ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఒక శుభం కార్డు చెప్పొచ్చు. దీనికి సంబంధించి కేబినెట్ విస్తరణ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్రమంలో ఈ రోజుకైతే ఒక తెర పడిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కానీ, లేకుంటే ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కానీ అంటే ఒక పకడ్బందీగా నిర్వహిస్తుంది. అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల చోటు కల్పిస్తుంది. అన్ని విధాల ప్రాతినిధ్యం వహించేందుకు కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేసిందని చెప్పవచ్చు. బీసీ కులగణన అంటే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మేరకే రాష్ట్రంలో బీసీ కులగణన ఏర్పాటు చేసింది. అదేవిధంగా కేంద్రంలో కూడా అంటే ఈ ఏదైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో
ఆ బీసీ కులగణన ఏర్పాటు చేసిందో కేంద్ర ప్రభుత్వం బీజేపీ కూడా మేము బీసీ కులగణన ఏర్పాటుకైతే ఒక ప్రయత్నం అయితే చేస్తున్నామని చెప్పారు. దీన్ని కూడా అంటే రాజకీయ ఎత్తుగడ అనుకోవచ్చు. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు, ఇక్కడ మనం మొదటికెళ్ళి చూస్తున్నాం ఖచ్చితంగా ఈ యొక్క కేబినెట్ విస్తరణలో ఆ ఎస్సీ ఎస్టీ బీసీలకు మొదటగా ప్రాతినిధ్యం వహించేందుకే మొగ్గు చూపింది. తర్వాత అంటే చాలా మంది ఆశావాహులు అంటే కాంగ్రెస్ పార్టీ ఆశావాహులకు లెక్క లేకుండా పోతుంది. అంటే చాలా మంది నాకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని ఎవరికి వారు వారి యొక్క గాడ్ ఫాదర్ల చుట్టూ తిరుగుతున్నారు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి బీసీ ఎస్సీ ఎస్టీలకు ప్రాతినిధ్యం వహించేందుకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కేబినెట్ లో అవకాశం కల్పించేందుకు మాత్రం ఒక ముహూర్తం అయితే చేసింది. మనం వివేక్ తీసుకుంటున్నట్లయితే అతను చెన్నూరు నియోజకవర్గం నుంచి పోటీ చేశాడు కాంగ్రెస్ పార్టీ నుంచి. గతంలో బీజేపీలో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అతనికి ఎప్పుడైతే మొదటగా మీకు మంత్రివర్గంలో అవకాశం ఇస్తామని చెప్పారు, అదే విధంగా ఎస్టీ మాల సామాజిక వర్గానికి సంబంధించిన వివేక్ అంటే తన యొక్క తండ్రి కూడా వెంకటస్వామి కాక అంటారు. అంటే తన తండ్రితో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా మందితోటి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అదే మేరకు ఈ యొక్క వివేక్ కూడా మంత్రి పదవి అవకాశం వచ్చినట్టే ఉంది. ఖచ్చితంగా ఆ వివేక్ మాల సామాజిక వర్గానికి సంబంధించిన ఆ వివేక్ మంత్రివర్గంలో చోటు కల్పించారు. అదే విధంగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తను కూడా ఎస్టీ మాదిగ కులానికి సంబంధించిన అతను. అంటే మనం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చూసుకున్నట్లయితే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ చాలా మట్టుకు దానికి సంబంధించి మాల సామాజిక వర్గానికి సంబంధించిన వారే ఉన్నారు. ఖచ్చితంగా ఇది మళ్ళీ ఒకవేళ ఈ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి ఒకవేళ మంత్రి పదవిలో అవకాశం కల్పించకుంటే మాదిగల నుంచి కొంత మనం దూరం అయ్యే అవకాశం ఉంది. బీజేపీ కూడా ఈ యొక్క ఎస్టీ రిజర్వేషన్ లో ఏ విధంగానైతే మాదిగలకు దగ్గర ఉంటుందో దాంతో కూడా కొంత మనకు ఈ యొక్క ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన మాదిగ కులం కూడా కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యే అవకాశం ఉందని గ్రహించి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు కేబినెట్ లో అవకాశం కల్పించారు. ఖచ్చితంగా ఇది మాదిగ కులానికి సంబంధించి కేబినెట్ లో అవకాశం కల్పించిందని చెప్పవచ్చు. బీసీ సామాజిక వర్గానికి చూసినట్లయితే వాకటి శ్రీహరి మొదటి నుండి సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా ఉన్నాడు. మొత్తం నుంచి గెలిచాడు. మనం అసెంబ్లీ ఎన్నికల్లో మనం చూసినట్లయితే అప్పుడే చెప్పాడు ఖచ్చితంగా వాకటి శ్రీహరిని మంత్రివర్గంలోకి తీసుకుంటామనే విధంగా కూడా అది కూడా ఇప్పుడు నెరవేరుతుందని చెప్పవచ్చు. బీసీలకు కూడా అవకాశం వాకటి శ్రీహరికి మంత్రివర్గంలో అవకాశం కల్పించేందుకు మాత్రం కాంగ్రెస్ పార్టీ లేకుంటే ఇక్కడ ఉన్న ప్రభుత్వం దానికి అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. మనం డోర్నకల్ నియోజకవర్గం నుంచి చూసినట్లయితే డాక్టర్ రామచంద్ర నాయక్ ఇప్పుడు ప్రస్తుతానికి అతను విప్పుగా ఉన్నాడు. శాసనసభ ఉప సభాపతిగా నియమించే అవకాశం ఉంది. ఎందుకంటే లంబడి అంటే ఎస్టీలో లంబడీలకు అవకాశం మంత్రి పదవి అవకాశం కల్పించాలని చాలా మంది అయితే కాంగ్రెస్ పార్టీ మీద కొంత ఒత్తిడి చేశారు. ఈ మేరకు ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా అవకాశం కల్పించే విధంగానైతే ఉంది. ఖచ్చితంగా ఇంకొక 3 మంత్రి పదవులు ఉన్నాయి. అవి ఎప్పుడు ఎవరికి వస్తాయో కూడా వేచి చూడే అవకాశం ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీలకు మంచి సముచిత స్థానం కల్పించిందనే మాత్రం ఇక్కడ మన పెద్ద గలమంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సల్మాన్. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఉదయం 5:45 తుది శ్వాస విడిచారు. ఈ నెల 5న గుండెపోటుతో ఏఐజీ ఆసుపత్రిలో మాగంటి చేరారు. 3 సార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగోడి సత్తా.